మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఈ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత గారిని నిన్న రాత్రి ఈడియన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. ఈ స్కామ్ కు సంబంధించి పూర్తి వివరాలు మన న్యాయవాది గారిని అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ లిక్కర్ కేస్ ఏదైతే ఇవాళ ప్రధానంగా మన వార్తల్లో వింటున్నామో, ఈ కేసు ప్రధానంగా 2.5-3 సంవత్సరాల క్రితం ఢిల్లీలో ప్రారంభమైనటువంటి కేసు. దాని ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఢిల్లీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక కొత్త లిక్కర్ పాలసీని ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం కోసం కొత్త లిక్కర్ పాలసీని తీసుకురావడం జరిగింది. ఆ పాలసీని తీసుకురాక ముందే, మరి ఆ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందక ముందే, పాలసీ ఎప్పుడైతే తయారవుతున్న క్రమంలోనే కొంతమంది ఆ క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి కొంతమందితో లాబీ అయి ఆ పాలసీ మేకింగ్ చేశారు. దాని ద్వారా సౌత్ లాబీకి ప్రయోజనం జరిగింది, ఆర్థిక లావాదేవీలు జరిగాయనేది ప్రధానమైన ఉద్దేశం. దాని యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ 2.5 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో ఈరోజు సిబిఐ మొదటగా కల్వకుంట్ల కవిత గారిని ఆ కేసులో వారిని సాక్షిగా ఈ కేసులో తీసుకోవడం జరిగింది. వస్తున్నటువంటి క్రమంలో ఈ రోజు వారిని నిన్న సిబిఐ 2 రోజుల క్రితం ఆ కేసులో ఆమెను అక్యూజ్డ్ గా చేర్చి సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఆమెను నిన్న కస్టడీలో తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇంకో విషయం ఏంటంటే, మరి పిఎంఎల్ఏ కేసులలో మహిళలను విచారించేటువంటి పద్ధతి మీద మరి సిఆర్పిసికును పిఎంఎల్ఏ యాక్ట్ మీద కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉండడం వల్ల దాని మీద మహిళల హక్కులు భంగం జరుగుతున్నాయని కల్వకుంట్ల కవిత గారు నిన్న సుప్రీంకోర్టులో కేసు ఏదైతే వేశారో, ఆ కేసు 6 నెలల క్రితం వేశారో, ఆ కేసు నిన్న విచారణకు వచ్చింది. విచారణకు వచ్చినటువంటి కేసు మరి పూర్తిగా ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం కూడా ఇవ్వకముందే మరి ఒక దిక్కు ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో స్వయంగా ఒక అండర్టేకింగ్ ఇచ్చింది. ఈ కేసు విచారణ పూర్తయ్యేంత వరకు, సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ వచ్చేంత వరకు మరి మీరు ఎటువంటి కోర్సివ్ యాక్షన్ తీసుకోమని చెప్పింది. మరి నిన్న సడన్గా వచ్చేసి సుప్రీంకోర్టు ఆర్డర్ లేనప్పటికీ కూడా సడన్గా వచ్చి కల్వకుంట్ల కవిత గారిని మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో తీసుకోవడం జరిగింది. అయితే ఈ కేసులో కల్వకుంట్ల కవిత గారిది పాత ఎంతవరకు ఉందంటారు? మొదటగా కల్వకుంట్ల కవిత గారిని ఈ కేసులో సాక్షిగానే తీసుకున్నారు. మరి పోతున్నటువంటి క్రమంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ 2 రోజుల క్రితం ఆమెను సిబిఐ వేసినటువంటి ఛార్జ్షీట్లో నిందితురాలిగా పేర్కొన్నారు. మరి ఆ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్లో తెలుస్తుంది. వాస్తవానికి కేవలం ఈ రోజునటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐని కానీ తమ జేబు సంస్థలుగా మార్చుకొని ఒక దిక్కు చూస్తుంటే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు సాక్షాత్తు పార్లమెంట్లో నిల్చొని ప్రకటిస్తున్నారు, మీరు గప్చుప్గా ఉండకపోతే మీ ఇంటికి ఈడీని పంపిస్తామని బెదిరిస్తున్నటువంటి క్రమంలో ఇది కూడా ఒక రాజకీయ దురుద్దేశంతోనే జరిగిన సంఘటన పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.